హే గాయ్స్, ఈరోజు నేను నా చిన్నప్పటి ఒక మెమరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఎంత బలంగా నాటుకుపోయిన మెమరీ అంటే దానికి ముందు దానికి తర్వాత జరిగినవి అస్సలు గుర్తులేవు, కానీ ఈ ఒక్క విషయం చాలా గుర్తుందనమాట. సో ఇలాంటి ఒక చిన్న స్టవ్, ఒక నీళ్ళ బిందె, ఆ తర్వాత ఒక కుక్కరు, తర్వాత గ్యాస్ బండ, సో ఇవన్నీ కొనుక్కోవాలన్నా ఒక చిన్ననాటి వాసి, అంటే ఒక 6th క్లాస్ చదువుతున్న వాసి కళ అనమాట. అది కళ్ళలాగే ఉండిపోయింది. సో ఈరోజు సారాగాడి కిచెన్ సెట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ మెమరీ గుర్తొచ్చింది. మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీతో ఆ మెమరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కిచెన్ సెట్ ఎప్పుడు నేను డ్రీమ్ చేస్తున్నా. యు వెల్కమ్, యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు తీద్దాం. చిన్నప్పటి నుంచి నాకు టాయ్స్ పైన పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఏమీ ఉండేది కాదండి. అంటే ఇంట్లో ఏది ఉంటే అది, బుక్స్ తోటి, పెన్స్ తోటి, పెన్సిల్స్ తోటి, మమ్మీ కిచెన్లో వస్తువులతో, అలా ఏది ఉంటే అది ఆడుకునేదాన్ని అనమాట. పర్టికులర్గా ఇది కొనుక్కోవాలి అనే ఆశ నాకు పెద్దగా ఉండేది కాదు. నేను 10th వరకు నా స్టడీ అంతా పల్లెటూరులో జరిగిందనమాట. సో అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదండి. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ జాతర జరిగేది, అక్కడ రకరకాల బొమ్మల షాపులు పెట్టేవాళ్ళు. అది 5 రోజుల వరకు ఉండేదన్నమాట. సో ఎప్పుడు మమ్మీ డాడీ నాకు ఏది కావాలంటే అది నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదు, బట్ వాళ్ళు కొనిచ్చేసేవాళ్ళు. నేను వాళ్ళు ఏది కొంటే దాంతో ఆడుకోవడం అనేది నాకు ఎప్పుడు అలవాటే అనమాట. సో పర్టికులర్గా దేని మీద అంత ఆశ పడలేదు అనమాట, ఎందుకంటే డాడీ మమ్మీ కూడా అన్ని మంచి క్వాలిటీ అన్ని చూసుకుని కొంటారనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు, నాకు ఎవ్రీథింగ్ గుర్తుందండి, అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నా. 6th క్లాస్ చదువుతున్నప్పుడు నేను జాతరకు వెళ్ళి మొత్తం అటు ఇటు తిరుగుతున్నప్పుడు నాకు ఒక షాప్ అంటే పర్టికులర్గా షాప్ ఏం కాదండి, ఒక సంచి వేసి, ఒక బరకా అంటారు కదా, బరకానే ఏదో అంటారు, ఒక సంచి వేసి, బియ్యం బస్తాలని సంచి వేసి దాని మీద బొమ్మలు పెట్టి అమ్మేవాళ్ళు అనమాట. సో ఒక చోట నేను ఒక బిందె, ఒక స్టవ్, గ్యాస్ బండ, ఆ తర్వాత ఒక కుక్కరు, ఈ 4 కలిపినది ఒకటి చూసానమాట. సో నాకు చాలా బాగా నచ్చేసింది. అవి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎప్పుడు నేను చిన్న చిన్న రాళ్ళతోటి లేకపోతే ఇంట్లో వస్తువులతో ఆడేదాన్ని, కానీ నాకు పర్టికులర్గా ఏది లేదనమాట. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కదా. సో ఇది మాత్రం కొనుక్కుని ఆడుకోవాలి అన్న ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ కూడా కాదు, ఒక ఆశ కొనుక్కోవాలని అనిపించింది. సో 1-2 సార్లు అటు ఇటు వెళ్ళాము. లాస్ట్కి ధైర్యం చేసేసి మా డాడీని మమ్మీని అడిగేశాను అనమాట, నాకు ఇది కావాలి, నాకు చాలా బాగా నచ్చింది అంటే. సో అది ప్రైస్ వచ్చేసి 10-12 రూపాయలునండి. నాకు ప్రైస్ సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ ఇంచుమించు అంతే, 10 నుంచి 15 రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట. సో అది క్వాలిటీ అంత బాగాలేదన్నా మనము రాజమండ్రిలో కొనుక్కుందాము, సో ఇవేం ఉండవు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అంతే ఇలా నొక్కుపోతాయి అని చెప్పారనమాట. సో డాడీ ఎప్పుడు కూడా అంటే కొనను అనేవారు కాదు, కానీ ఏంటంటే మంచిది కొనాలి అన్నది ఆయన ఉద్దేశం. పేరెంట్స్ ఎవరైనా అలానే ఉంటారండి. సో ఇక్కడ వాళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేయను. బట్ ఏంటంటే మనకి ఏంటంటే ఏదన్నా చూసామంటే దాన్ని కొనేసుకోవాలి, ఆడుకోవాలి అన్న ఇది ఉంటుంది కదా. సో నాకు ఆ చిన్న తనంలో, ఆ చిన్న మనసుకి అవి చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంటర్వెల్ టైంలో ఆ షాప్, అంటే మా స్కూల్ పక్కనే పెట్టేవారు అనమాట. ఇంటర్వెల్ టైంలో ఆ షాప్కి వెళ్తే మా ఫ్రెండ్ అడిగింది ఎంత ఇది అంటే 6 రూపీస్ అని చెప్పారు. ఒక్క రోజులోనే ఇంత తగ్గిపోయిందా అనుకుని మేము ఎంత ఆశ్చర్యపోయామంటే, బాబోయ్ ఇంత తగ్గించేశారు, అరే నిన్నే అని ఉంటే కనుక డాడీకి కొనేసేవారే, ఇంకా మళ్ళీ ఏం అడుగుతాంలే అనేసి నేను ఏం చేశానంటే, నాకు ప్రతిరోజు మా డాడీ జాంకాయ కొనుక్కోవడానికి ఇంటర్వెల్లో 2 రూపీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఎలాగో షాప్ 5 days ఉంటుంది కదా. సో 3 days ఏం కొనుక్కోకపోతే కనుక మనం 4th డే కొనేసుకోవచ్చు అన్న ఇదితో 3 days కూడా నేను జాంకాయ కొనుక్కోలేదు. ఎవ్రీడే మా మమ్మీ అడిగేది ఏం తిన్నావు ఇంటర్వెల్లో అంటే, నేను ఏదో ఒకటి ఆ జాంకాయ కొనుక్కున్నాను, లేకపోతే మామిడికాయ అవి ఉంటే కదా ఉప్పు కారం వేసి అవి కొనుక్కున్నాను అని అలా చెప్పేశాను. 3 days అబద్ధమే చెప్పేశాను. సో 4th డే మార్నింగ్ నాకు ఎంత ఉత్సాహం అంటే, నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా ఆ వాసి అలాగే కనపడుతుంది అనమాట. ఎంత ఉత్సాహంగా రెడీ అయ్యానంటే, నా 6 రూపీస్ వచ్చేసాయి, ఇంకా కొనుక్కుందాం అనుకుని వెళ్తే షాప్స్ ఏది ఓపెన్ చేయలేదండి.
సో మా ఫ్రెండ్ లక్ష్మి ఉండేదనమాట. తను అడిగాను ఏమైంది అంటే, లేదు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారేమో అన్నదనమాట. సో క్లాస్లో ఏమీ వినలేదు. ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అని చూసి ఇంటర్వెల్లో చూసా, లంచ్ అవర్లో చూసా, మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్లో చూసా, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చూసా. షాప్స్ ఏమీ లేవు, అంతా నార్మల్ అయిపోయింది అనమాట వీధంతా. సో చాలా బెంగా అనిపించింది. నెక్స్ట్ డే ఉంటుందేమో అని అలా ఆల్మోస్ట్ 3 రోజులు చూసుకున్నానండి. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రతిసారి 5 రోజులు పెట్టేవాళ్ళు, ఈసారి 3 రోజులకే తీసేశారు అని ఎవరో పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోవడం విన్నాను అనమాట. సో ఆ మనసుకి ఏంటో ఒక పెద్ద బెంగలాగా, అంటే ఏదో చాలా పెద్ద వస్తువు, లక్షల వస్తువు నేను మిస్ అయిపోయాను, చాలా విలువైంది మిస్ అయిపోయానని చాలా బెంగగా అనిపించింది. ఒక 10 రోజులు దాని మీదే ఉండేదన్నమాట. సో అలా డేస్ అయిపోయాయి. తర్వాత ఆ ఊర్లో మేము 4 సంవత్సరాలు ఉన్నాము. 4 సంవత్సరాలు జాతర వచ్చింది. ఆ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఆ స్టవ్గా కనపడలేదు, మళ్ళీ ఆ బిందిగా కనపడలేదు, మళ్ళీ ఆ కుక్కర్ కనపడలేదు, గ్యాస్ బండిగా కనపడలేదు. ఆ తర్వాత చదువులో బిజీ అయిపోయాను అనమాట. మళ్ళీ మేము రాజమండ్రి వెళ్ళినా నాకు ఆ థాట్ రాలేదు, కొనమని అడగాలన్న థాట్ రాలేదు. ఇంకా అంతా బిజీ అయిపోయాం. ఒక్కసారి 7th క్లాస్కి వచ్చామంటే స్టడీస్లో పడిపోతాం కదా. సో అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ మెమరీ అనేది మైండ్లో అలా ఉండిపోయిందండి. సారాగాడు పుట్టిన తర్వాత, సారాగడికి ఫస్ట్ టైం నేను ప్లాస్టిక్ కిచెన్ సెట్ కొన్నప్పుడు ఫస్ట్ టైం నాకు అది మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. సారాగడు ప్రతి సంవత్సరంకి కిచెన్ సెట్ మారుస్తూనే ఉంటుంది. నేను ఏది అడిగినా 1-2 సార్లు అటు ఇటు చెప్తాను, కానీ కిచెన్ సెట్కి మాత్రం ఎస్ అంటాను. ఎందుకంటే నాకు ఏంటో మైండ్లో అది ఉండిపోయింది కదా. సో ఈసారి ఏ గ్రేడ్ వస్తే స్టీల్ కిచెన్ సెట్ కొనాలి అని అందనమాట. అన్నప్పుడు నేను ఇది తీసుకున్నాను. సో అది దాని హ్యాపీనెస్ ఏమో కానీ నేను చిన్నప్పుడు 6th క్లాస్ వాసి హ్యాపీనెస్సే కనిపించింది నాకు. సో ఆ ముఖ్యంగా ఈసారి కిచెన్ సెట్లో కనపడిన స్టవ్, కుక్కరు, బిందె, గ్యాస్ బండ ఏదైతే ఉన్నాయో అవి నేను చిన్నప్పుడు నేను కావాలనుకున్నవి అనుకున్నట్టు అనిపించాయి అనమాట. సేమ్ అలానే అనిపించిందండి. సో మళ్ళీ నా కోసం వచ్చాయా ఇన్ని ఏళ్ళ తర్వాత అని. అంటే ఇదంతా సినిమాటిక్గా ఉంటుంది, బట్ ఆ ఫీలింగ్ అలా అనిపించింది అనమాట. సో కొన్ని చిన్నపిల్లల మనసులో అలా ఉండిపోతాయి. అది ఎవరిది కాదు. మనం కూడా చూడండి, ఇప్పుడు నేను ఇంతలా చెప్తున్నాను, సారాగాడికి కూడా పెద్దగా కొన్ని ఉంటాయి. మనకి పేరెంట్స్గా ఉన్నప్పుడు మనకు అవేం తెలియదు, పిల్లలకి కొన్ని అలాగా ఉండిపోతాయి అనమాట. సో అలా నాకు ఉన్నాయి. నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి, అందులో ఇదొకటి అనమాట. సో మీకు కూడా ఇలాంటి మెమరీ ఏదన్నా ఉందా, అంటే ఎప్పటికీ అలా మైండ్లో గుర్తుండిపోయే మెమరీ లాగా? సో నాకైతే ఇదండి. సో మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. సారా ఇంకా డబ్బులు కూడా ఇచ్చారు కావాలంటే. సారా కిచెన్ సెట్ వచ్చాక ఒక ప్రామిస్ చేస్తానని చెప్పావు, ఏంటి? నేను కిచెన్ సెట్ ఒక్కటి చుక్క తీసుకున్నాను. నా కిచెన్ లో ఒక్కటి కూడా టచ్ చేయడానికి వీరలేదు, ఓకేనా సారా? ఎందుకంటే అన్ని గిన్నెలు షింక్ లో కన్నా నీ దగ్గరే ఎక్కువ ఉంటున్నాయి సారా. చూడు, ఇప్పుడు నీకు అన్ని నీకు పర్సనల్ గా వచ్చేసినాయి కదా, ఓకేనా? ఐ లవ్ ఇట్. ఓకే, ఐ లవ్ ఇట్ అంటావు. రేపు మళ్ళీ నా కిచెన్ లోకి వస్తావా? షూర్ గా నా ఫేస్ చూసి చెప్పు, వీడియో ప్రూఫ్ తో. వస్తావా మళ్ళీ నా కిచెన్ లోకి? షూరా? షూర్. నీ కిచెన్ సెట్ తో ఆడుకో. మిక్సీ. ఓకే, బాయ్. బాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. బబ్బు బండ వెద్దవా. నాకు ఈ కిచెన్ సెట్ చాలా నచ్చింది. అవునా? రుబ్రోల్ ఎక్కడుంది? ఇక్కడ. బాయ్.